ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. అమరావతిలో పెట్టుబడులు పెట్టేది ఎవరు? సింగపూర్ ప్రభుత్వం చేతులు కాల్చుకున్న తర్వాత అమరావతి జోలికి ఎవరు రారు అని చాలా మంది భావించారు. కానీ ఈ ఆలోచనలన్నింటినీ పటాపంచలు చేస్తూ అటు సింగపూర్ ప్రభుత్వం మళ్ళీ కొంత ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి రెడీ అయినటువంటి సంకేతాలను ఇప్పుడు మలేషియన్ గవర్నమెంట్ లేదా మలేషియా నుంచి వస్తున్నటువంటి వ్యాపారుల బృందం కూడా దాదాపు 10,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి రెడీ అయినాయి. మరోవైపు నుంచి సౌత్ కొరియా నుంచి కూడా అమరావతికి ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నాయి. దీనికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం. అమరావతి రాజధానిగా డెవలప్మెంట్ చేస్తున్నటువంటి ప్రాంతం ఇది. అమరావతికి సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టులు, అంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెసిడెన్షియల్, టూరిజం, అలానే అనేక రకాల అడ్వెంచరస్ ఇష్యూస్కి సంబంధించినటువంటి ప్రాజెక్టులను ఇక్కడ టేకప్ చేస్తున్నారు. ప్రపంచంలోనే ప్రఖ్యాతమైనటువంటి సంస్థలను నెలకొల్పేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు కొన్వా అనేటువంటి ఈ సంస్థ సౌత్ కొరియాకి చెందినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఇది ఇంజనీరింగ్ జైంట్గా సౌత్ కొరియాలో భావిస్తారు. సౌత్ కొరియాలో టెక్నాలజీ విషయంలో ముఖ్యంగా జపాన్, సౌత్ కొరియా ప్రపంచంలోనే ఎన్నదగిన దేశాలుగా గుర్తింపు పొందినాయి. ఇప్పుడు ఈ సంస్థ కూడా అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అవుతుంది. ఈ సంస్థ అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నట్టుగా సమాచారం ఉంది. ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతినిధుల బృందాలు సౌత్ కొరియాలో, జపాన్లో, అలానే మలేషియాలో వివిధ సందర్భాల్లో పర్యటనలు జరిపినాయి. కొంతమంది బృందాలు అమరావతిని సందర్శిస్తున్నాయి. అదే తరహాలో ఈ కొన్వా ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ ఈ సంస్థ, ఇది చైనాలో కూడా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టినటువంటి సంస్థ. దీని పుట్టుక కొరియాలో, సౌత్ కొరియాలో జరిగింది. ఇక్కడ మెక్సికోలో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. అలానే ఇటు ఇండియాలో చెన్నై దగ్గర కూడా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టింది. ఇక్కడ చైనాలో కూడా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టినటువంటి సంస్థ ఇది. ఇప్పుడు ఇది అమరావతి పైన దృష్టి పెట్టింది. అమరావతిలో దృష్టి పెట్టడానికి రెండు ప్రధానమైనటువంటి అంశాలు కనిపిస్తున్నాయి. అమరావతిలో ఉన్నటువంటి అపార నిర్మాణ అవకాశాలు ప్లస్ ఇంజనీరింగ్ టెక్నాలజీకి సంబంధించి రాబోయేటువంటి రోజుల్లో మరింత అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఇక్కడ వస్తాయనేటువంటి ఆలోచన చేస్తుంది. అందుకనే ఈ సంస్థ 2005లో ప్రారంభమైనటువంటి సంస్థ $1 మిలియన్ కంపెనీ కింద స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ట్రాక్ రికార్డ్ ఈ సంస్థకి దక్షిణ కొరియాకి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నటువంటి సంస్థ. అందుకనే ఈ సంస్థ ప్రతినిధి బృందం ఇప్పుడు ఇండియా వచ్చేటువంటి ప్రయత్నాల్లో ఉంది, అంటే అమరావతి వచ్చేటువంటి ప్రయత్నాల్లో ఉంది. దీని పాసేజ్ మొత్తం చూస్తే కనుక చైనా ప్లానెట్ ఎస్టాబ్లిష్డ్ 2008, అలానే రీలొకేటెడ్ ఇన్ జెన్రియాంగ్, అది 2011లోనే ఈ సంస్థ నిస్సాన్స్తో కలిసి ఒప్పందాలు చేసుకుంది. నిస్సాన్ అంటే జపాన్కి చెందినటువంటి సంస్థ. సో అదే తరహాలో 2004 జపాన్ ప్లానెట్ ఎస్టాబ్లిష్డ్. సో ఇది హిస్టరీ పరంగా చూస్తే ఈ సంస్థ పెద్ద ఎత్తున అమరావతిలో ప్రధానంగా ఇప్పుడు వస్తున్నటువంటి ప్రాజెక్టులు, వీళ్ళకి సంబంధించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కూడా ఈ వింగ్ అభివృద్ధి చెందింది. ఆటోమోటివ్స్కి సంబంధించి, అంటే మోటార్ వెహికల్స్కి సంబంధించినటువంటి విడి భాగాల తయారీలో దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. సో రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ డెవలప్మెంట్స్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే కనుక అమరావతిలో ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ప్రాజెక్టులు, టెక్నాలజీ రిలేటెడ్ ప్రాజెక్టులు, టూరిజం బేస్డ్ ప్రాజెక్టులు, వాటితో పాటు ఏఐ మీద, క్వాంటమ్ టెక్నాలజీ మీద అమరావతి కేంద్రంగా అభివృద్ధి చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నటువంటి తరుణంలో ప్రత్యేకంగా అమరావతిలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలనేటువంటి ఆలోచనని ఈ సంస్థ చేస్తుంది. ఇంకా ఎంత పెడతారు, ఎప్పుడులోగా వస్తారు ఏంటనేది ఇంకా క్లారిటీ రాకపోయినా కానీ అతి త్వరలో దీనికి సంబంధించినటువంటి సమాచారం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అమరావతిలో పెట్టుబడులు పెట్టేది ఎవరు అనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని పదే చెప్తున్నారు. కాబట్టి అమరావతి ఆహ్వానాలు పలుకుతుంది వీళ్ళందరికీ కూడా. అటు జపాన్ నుంచి, ఇటు దక్షిణ కొరియా నుంచి, అలానే సింగపూర్, మలేషియా నుంచి కూడా అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నటువంటి సంస్థల జాబితా రోజు రోజుకు పెరుగుతుంది. అందులో ఈ కొన్వా ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ కూడా జాయిన్ కాబోతుంది.